మేరు కవులు కళాకారులు దాతల టీం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2024 ఆదివారం నాటి భారీ వరదలతో సర్వస్వం కోల్పోయిన ఖమ్మం పట్టణంలోని 50 మేరు కుటుంబాల వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల సన్నబియ్యం, 2 రకాల చట్నీలు, కారం పొడి, కిలో నూనె ప్యాకెట్, 3 బ్లాంకెట్లు పాటు ఇంటికి అరకిలో పాలపొడికి, కిలో పంచదార, 100 గ్రాముల చక్ర గోల్డ్ చాయ్ పత్తలను పంపిణీ చేసినాము. అదేవిధంగా 2-3 రోజుల్లో వరద వలన చెడిపోయిన కుట్టు మిషన్లన్నింటినీ రిపేరు చేపించి ఇస్తాము. కలుస్తే నిలుస్తాం, నిలుస్తే గెలుస్తాం. కొత్తకొండ కరుణాకర్ మరియు మేరు కవులు కళాకారులు దాతల టీం 8-0-4-5-6-7-2-8-5 మేరు కవులు కళాకారులు దాతల టీం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2024 ఆదివారం నాటి భారీ వరదలతో సర్వస్వం కోల్పోయిన ఖమ్మం పట్టణంలోని 50 మేరు కుటుంబాల వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల సన్నబియ్యం, 2 రకాల చట్నీలు, కారం పొడి, కిలో నూనె ప్యాకెట్, 3 బ్లాంకెట్లు పాటు ఇంటికి అరకిలో పాలపొడికి, కిలో పంచదార, 100 గ్రాముల చక్ర గోల్డ్ చాయ్ పత్తలను పంపిణీ చేసినాము. అదేవిధంగా 2-3 రోజుల్లో వరద వలన చెడిపోయిన కుట్టు మిషన్లన్నింటినీ రిపేరు చేపించి ఇస్తాము. కలుస్తే నిలుస్తాం, నిలుస్తే గెలుస్తాం. కొత్తకొండ కరుణాకర్ మరియు మేరు కవులు కళాకారులు దాతల టీం 8-0-4-5-6-7-2-8-5 కళాకారులు సూర్యాపేట కరుణాకర్ గారి నుంచి సహాయ సహకారం అందించారు. వాళ్ళు 1/2 కింట బియ్యము, 3 దుప్పట్లు, టీ పొడి, చట్నీ, 2 చట్నీలు, 1 కారం పొడి అందించి వాళ్ళు ఆదుకున్నారు. అలానే వాళ్ళు మిషన్ రిపేర్ చేపిస్తానని కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. ఆ 50 కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయాయి. వాళ్ళ ఆవేదనను చూసి మానవత్వంతో ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళని ఆదుకొని ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం చేసి బియ్యము, కిరాణము, బట్టలు మొదలగున వస్తువులు వాళ్ళకి సాయం చేశారు. ఇలానే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా పూర్తి సహకారం అందించాలని చేతి వృత్తిపై ఆధారపడే వాళ్ళు కుట్టుకుంటూనే బ్రతికే వాళ్ళు ఈరోజు ఆ కుట్టు మిషన్ పనులు ఆగిపోయి ఆ మురుదు ఉన్న ఇళ్ళని శుభ్రం చేసుకోవడానికి ఒక 10-15 రోజుల నుంచి కూలీలను పెట్టుకుని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాములు, తేళ్లు, దోమలు అన్ని వస్తున్నాయి. వాళ్ళని ఈ గవర్నమెంట్ కూడా ఆదుకొని మా లెక్కనే వాళ్ళకి ఉపాధులు మిషన్ ఖరాబులకి జాబ్ మిషన్లు కొన్ని వీటిని ఇప్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ మేర కుల సంఘం తరఫున మనస్ఫూర్తి కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి చేతునిచ్చి ఇక్కడ దాకా నడిపించిన ప్రతి మేర బంధు, ఆర్థికంగా సహకారం అందించిన వాళ్ళు, సర్వీస్ చేసిన వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ వరదల్లో మునిగిపోయి ఇప్పటిదాకా వాళ్ళు చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ ఖమ్మం టౌన్ మాజీ అధ్యక్షులు మన జీవి గారు, గూడూరు వెంకటేశ్వర గారు, ఖమ్మం టౌన్ మాజీ పట్టణ కోశాధికారి గట్ల రాంబాబు గారు, మన గట్ల నాగార్జున గారు, రమేష్ గారు, ఏపూర్ నాగేశ్వరరావు గారు, వెంకన్న వీళ్ళందరూ తలా చేసి మన వర్షంలో కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి దుప్పట్లు, రైసు పంచడం జరిగింది. ఇలానే మునుముందు ఇంకెన్నో కార్యక్రమాలు తీసుకొని వాళ్ళని ముందు బయటికి తీసుకొస్తామని మన కౌలు కళాకారుల నుంచి కొత్తగూడ కరుణాకర్ గారు అందరికీ ఖమ్మం జిల్లాలో అక్కడ వరదల్లో ఉన్న వాళ్ళందరికీ భరోసానిచ్చి వాళ్ళందరినీ ఆదుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ వ్యక్తికి మేము ఖమ్మం అక్కడ వరదల్లో ఉన్న వాళ్ళందరి తరఫున, ఖమ్మం జిల్లా మేర బంధువుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి మా కులంలో పుట్టడం అనేది గొప్ప విషయంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను టీచర్ గా ఉండి ఎంతో బిజీగా ఉండి అతను కూడా ఈరోజు కుల సంఘం డెవలప్ కావాలి, కులంలో నిరుపేదలు ఉన్నారు, ఒక పూట కుట్టుకుంటేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తున్న స్థాయి నుంచి ఎదగాలి అనే ఒక కోరికతోటి అతను చదువుకున్న పిల్లలకి ఆర్థిక చేయుతని, ఎవరైనా వికలాంగులైన వాళ్ళకి ఆర్థిక చేయుతని, హాస్పిటల్లో వాళ్ళు అంటే హాస్పిటల్లో బిల్లు కట్టుకోవడంలో కూడా చేయుతనిస్తూ ఎంతో ముందుకు తీసుకు కరుణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా మేర బంధువుల తరఫున, ఆ వరద బాధితుల తరఫున. గూడూరు వెంకటేశ్వరరావు, ఖమ్మం పట్టణ మాజీ అధ్యక్షుడిని. మొన్న వచ్చినటువంటి వరదల్లో సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మా మేరు బంధువులకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో
మేరు కవులు కళాకారులు దాతల టీం నుంచి సుమారుగా 1,50,000 రూపాయల అమౌంట్ను తీసుకొని వారికి నిత్యావసర వస్తువులు అలాగే దుప్పట్లను కూడా మా టీం తరపు నుంచి అందించడం జరిగింది. దాంతోపాటుగా ఖమ్మం పట్టణ కమిటీ అలాగే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కూడా ఈరోజు వాళ్ళకు వరద బాధితులకు వారికి తోచిన సహాయాన్ని వాళ్ళు కూడా అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖమ్మం పట్టణంలో మొన్న వచ్చినటువంటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మేరు బంధువులకి కవులు కళాకారుల టీం తరపు నుంచి కొత్తకొండ కరుణాకర్ గారు చేయూతనిచ్చి బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లా మేరు సంఘం ఈరోజు అన్ని రకాల కిరాణా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది మేరు బంధువులకి. కరుణాకర్ గారికి ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు గట్ల రాంబాబు, ఖమ్మం పట్టణ మాజీ కోశాధికారి.